వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతి దందాపై గత 3 నెలలుగా ప్రైమ్ 9 వేదికగా చర్చిస్తూ వస్తున్నాం. కారణాలు ఇంటర్మీడియట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రక్షాళన చేయాలనేదే మా ప్రథమ కర్తవ్యం. ఏదేమైనా 2 శతాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో విద్యని వ్యాపారంగా మార్చి అది దందాగా మారి ఈ రోజున ఒక మహావృక్షంగా వెలుగుతుంది. ఈ ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే అనుకుంటున్నామా? కాదు, ఎంటైర్ దేశం వ్యాప్తంగా కుప్పల తెప్పలుగా సామాన్య మానవుడి దగ్గర దోసేసిన డబ్బులతో ఇన్కమ్ ట్యాక్స్లు ఎగవేస్తూ ఎన్నో సదుపాయాలు కల్పించాలని కూడా నిబంధనలు ఉన్నా కూడా ఒక కార్పొరేటు అద్దాల మేడల్లో పిల్లల్ని కుక్కి వాళ్ళకి బలవంతపు చదువులు అక్కడ వరకు బాగానే ఉంది. ఇంకో అడుగు ముందుకు వేశారు. హాస్టళ్ళ పేరుతో దందాన్ని మొదలుపెట్టారు. ఆ హాస్టల్స్ కూడా ఎలా ఉంటాయంటే దానికన్నా చెర్లపల్లి జైలు బెస్ట్, రాజమండ్రి సెంట్రల్ జైలు బెస్ట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సభ్య సమాజం సిగ్గుపడాలి. ఈ రోజున పేరెంట్స్లో మార్పు రావాలనేదే మా ప్రథమ కర్తవ్యం. మీ పిల్లల భవిష్యత్తుని ప్రణంగా పెట్టి మీరు విద్యా సంస్థల్లో జాయిన్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. మన పిల్లల్ని ఎక్కడ వేస్తున్నాం, ఏమి సదుపాయాలు ఉన్నాయి, వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు, హాస్టల్లో వేస్తే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, అక్కడ తినడానికి తిండి ఎలా ఉంటుంది, ఉండడానికి నివాసం ఎలా ఉంటుంది. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, కానీ మనిషి ప్రాణం పోతే తిరుగురాదు, మనిషి ఆరోగ్యం పోతే తిరుగురాదు. అందుకే సమాజహితం కోసం ప్రైమ్ 9 మీ ముందుకు వచ్చాం. మీరు కూడా మాతో పాటు భాగస్వాములైతే అతి కొద్ది రోజుల్లోనే విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి మనమందరం నడుము బిగిద్దాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ హాస్టల్లో దందాకి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు దీన్ని అరికడతారనేదే మనం డిబేట్గా చేస్తూ వస్తున్నాం. అలాగే కాలర్స్ కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కూడా మాతో పాటు భాగస్వామ్యం ఇవ్వాలంటే ఈ స్క్రీన్ పైన నెంబర్లకు ఫోన్ చేసి మీ సమస్యని మా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయండి. ఈ డిబేట్లో పాల్గొంటున్న వాళ్ళని పరిచయం చేస్తాను. క్రాంతి కుమార్ గారు ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ప్రెసిడెంట్ అండ్ ప్రముఖ అడ్వకేట్. అలాగే ఎం ప్రసన్న బీజేపీ తెలంగాణ మహిళా ఆఫీస్ సెక్రటరీ. నమస్కారం ప్రసన్న గారు. నమస్తే సార్. గత 3 నెలలుగా తెలుగు రాష్ట్రాలలో అవినీతి దందాతో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తం విచ్చలవిడి దందాకి తెరలేపారు. ఐటీ దాడులు జరిగిన బుద్ధి రాదు. మహిళా కమిషన్ చైర్మన్ వెళ్ళి అక్కడ తనిఖీలు చేసిన బుద్ధి రాదు. కానీ ఒక మహిళగా మీ బీజేపీ పార్టీ తరఫున మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడుగుతున్నాను. నిజంగా జైల్లో అయితే ఒక లేడీస్ బ్యారెక్ సెపరేట్గా ఉంటుంది, జెంట్స్ బ్యారెక్ సెపరేట్గా ఉంటుంది. కానీ ఇక్కడ శ్రీతైతన్య కానీ కార్పొరేట్ కాలేజీలు చేస్తున్న వైనం ఏంటంటే ఒకే క్యాంపస్లో అక్కడ టైమింగ్స్ పెట్టి లేడీస్కి బాయ్స్కి ఒకే టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ ఉంటాం. వాళ్ళకి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా పట్టించకపోవటం, నాసి రకం ఫుడ్స్ పెట్టడం, ఆ కిచెన్ మీద కంట్రోల్ ఉండకపోవటం, ఎక్కడా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ఉండడం, ఎంటైర్ ఆ హాస్టల్కే పర్మిషన్ ఉండదు. జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఉండదు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు పర్మిషన్ ఉండదు, అలాగే R&B వాళ్ళది కూడా పర్మిషన్ ఉండదు. మొత్తం ఒక వైట్ దందా అందరికీ తెలుసు. పేరెంట్స్కి మాత్రం వెళ్ళి ప్రశాంతంగా ఒక సూట్ కేసులో బట్టలు సదిరి ఒక 3 లక్షలు కట్టి ఒక జైల్లో పెడితేన్న తిరిగి వస్తాడా శిక్ష అనుభవించాక. కానీ వీడు చదువు అయ్యే లోపల వస్తాడా రాడా ఆ పైవాడికి ఆ పిల్లవాడికే తెలుసు. ఏమంటారు దీని గురించి మీరు? ముందుగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్పొరేట్ దందా గురించి జనాల్లోకి ఇంత బాగా తీసుకొని వస్తున్న ప్రైమ్ 9 మేనేజ్మెంట్ కి మరియు సత్యనారాయణ సార్ కి, చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. ముందుగా నేను మా బీజేపీ పార్టీ తరఫున మా మద్దతు మీకు ఎప్పుడు ఉంటుంది సార్. మేము కూడా మా బీజేవైఎం మరియు మా విద్యాశాఖలు మరియు మా మహిళా మోర్చా టీం అందరము విజిట్ చేసి మేము కూడా అక్కడ జరుగుతున్న అన్యాయాల్ని బయట తీసుకొని వస్తున్నామని ఈ వేదికగా నేను చెప్తున్నాను. ముందుగా సార్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక టెంపుల్, అదందరికీ తెలుసు. సో అలాంటి టెంపుల్ తో ఈ రోజు బిజినెస్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? నేను ఈ మీడియా ద్వారా ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్. మీ పిల్లలైతే మాత్రం మీరు ఇలాంటి ఫుడ్ పెడతారా? ఇలాంటి ఎన్వైరన్మెంట్ లో మీరు వాళ్ళని పెంచుతారా? ఇలాంటి ఇంత వర్స్ట్ గా ఉన్న మేనేజ్మెంట్ దగ్గర ఎవరు వారి పిల్లల్ని పెట్టాలనుకుంటారు సార్? లక్షల్లో ఫీజు కడుతున్నారు. కానీ ఈ రోజు మనం చూస్తే పిల్లల స్థితిని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అసలు వాళ్ళు తినే ఫుడ్, నిన్న రీసెంట్ గా మీరు చూస్తే కమిషనర్ మేడం విజిట్ చేసినప్పుడు అక్కడ పప్పు, దాల్, రైస్ అవన్నీ పాడైపోయినవి పిల్లలకి సర్వ్ చేస్తున్నారు.
సో అలాంటి ఫుడ్ మనం మన పిల్లలకి పెడతామా? Yes. లేదు. రీసెంట్గానే కాదు సార్, ప్రీవియస్ కూడా ఎన్నోసార్లు ఫుడ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ రైడ్ చేయడం జరిగింది. ఎన్నోసార్లు యాజమాన్యానికి నోటీస్ కూడా ఇచ్చారు. Yes. అయినా కానీ వాళ్ళు నో చేంజ్. Yes. ఇంకా చెప్పాలంటే డే బై డే ఇంకా వర్స్ట్గా అయిపోతున్నారు. ఎస్. మనం చూస్తే గనక వీడియోలో, లేకపోతే అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి అక్కడ స్టాఫ్కి అడిగితే అన్ని ఇర్రిలవెంట్ ఆన్సర్స్ ఇస్తున్నారు. అసలు దేనికి సంబంధం లేని ఆన్సర్స్ చెప్తున్నారు. మేము వద్దని చెప్తున్నాము అయినా వాళ్ళు చేస్తున్నారు. Yes. అలా అని బ్లేమ్ చేస్తున్నారు. ఇంకా చూస్తే కనుక వాష్రూమ్ ఎక్కడైనా కానీ సార్ మెయిల్ ఫీమేల్ అని సపరేట్గా ఉంటుంది. ఎక్కడ మనకి కంబైన్ అనేది ఉండదు. కానీ ఆ హాస్టల్స్లో చూస్తే సెక్యూరిటీ వాళ్ళు, క్యాటరింగ్ చేసే వాళ్ళు, మెయిల్ స్టాఫ్, ఫీమేల్ స్టాఫ్, బయట నుంచి వచ్చే బాయ్స్ అందరూ ఈక్వల్గా యూజ్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అలాంటి ప్లేస్లో ఒక అమ్మాయిలకి సెక్యూరిటీ ఎలా ఉంటుంది? ఇన్స్టిట్యూట్ అంటే భద్రత కల్పించాలి. హాస్టల్స్లో అసలు అలా ఉంటే మన పేరెంట్స్ అయినా ఆలోచించాలి ఎంతవరకు అది సెక్యూరిటీస్ వైగా అది ఎంతవరకు కరెక్ట్ అని. ఇంకొకటి సార్, కిచెన్ విషయానికి వస్తే అన్హైజీనిక్ ఫుడ్ మరియు అక్కడ వాడే ఐటమ్స్ కూడా ఎక్స్పైరీ డేట్ అయ్యే ఐటమ్స్ మరియు టేబుల్స్, చైర్స్ అన్నీ చూస్తే ఒక 15-20 డేస్ నుంచి అక్కడ క్లీనే చేయలేదు. అలాంటి ఇంత లక్షలు పే చేసి అలాంటి ఫుడ్ తినాలి, లేకపోతే అలాంటి ఎన్వైరన్మెంట్లో ఉండాలి అంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి? వాళ్ళు ఎంత బాధపడకపోతే కమిషన్కి మెసేజెస్ పెట్టి అడ్రస్లు ఇచ్చి మరి మేడం ప్లీజ్ విజిట్ చేయండి, మా సిచ్యువేషన్ ఇలా ఉంది, మీరు పర్సనల్గా వచ్చి చూసి మాట్లాడండి మామని 1-2 కాదు సార్, దాదాపు 100 మెసేజెస్ వెళ్ళాయి. ఈరోజు హైదరాబాద్ గల్లీకి ఎన్నో రకాలు ఇల్లీగల్ ఇన్స్టిట్యూషన్స్ మరి ఇల్లీగల్ హాస్టల్స్ రన్ అవుతున్నాయి. నేను ఈ ప్రైమ్ 9 వేదిక ద్వారా గవర్నమెంట్కి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అలాంటి ఇల్లీగల్ ఇన్స్టిట్యూట్స్ అయినా లేకపోతే హాస్టల్స్ని ఇమ్మీడియట్గా క్లోజ్ చేయాలి సార్. బికాజ్ పేరెంట్స్ని అలౌ చేయట్లేదు. హెల్త్ బాగాలేదంటే బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకొని రావడానికి కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆడపిల్లల్ని చాలా, నేను అనకూడదు, అబ్యూజ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారంట, మెయిల్ ప్రొఫెసర్స్ అయినా మెయిల్ ప్రిన్సిపల్స్ అయినా. అండ్ ఇంకొక విషయం సార్, ఇంకొకటి విషయం నేను ఒక మాట క్లియర్లీ చెప్పాలనుకుంటున్నాను గవర్నమెంట్కి. మనము ఎన్నో రకాలుగా సారీ సార్ లైసెన్స్ లేని హాస్టల్స్ రన్ అవుతున్నాయి. సో అలాంటి లైసెన్స్ లేని హాస్టల్స్ని ఇమ్మీడియట్గా బ్యాన్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను సార్. కానీ ఒకటి చెప్పండి, యాజ్ ఏ మహిళగా నిజంగా అక్కడ ఈ దందా జరుగుతుంటే మీరు మన నేరేళ్ల శారదా మేడం చేసిన విజిట్ ఒకటే మీకు తెరపైకి వచ్చింది. కానీ ఎంటైర్ తెలంగాణ, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో సేమ్ భాగవతం హాస్టల్లో నడుస్తుంది. దీన్ని ఏమీ మనం కప్పిపుచ్చవలసిన అవసరం లేదు. ఒక్క నిమిషం ప్రసన్న గారు, ఒక మాదాపూర్దే బయటకు వస్తేనే మీరు ఎంత మనం అందరూ గగ్గోళ్ళు పెట్టి అక్కడ జరిగిన దాన్ని సభ్య సమాజం సిగ్గుపడేలాగా మీడియాలు ప్రైమ్ 9 చూపిస్తున్నా కూడా నిజంగా ఈ మీ ప్రైమ్ 9 మీ ద్వారా కానీ ఇక్కడ ఉన్న క్రాంతి కుమార్ గారి ద్వారా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏకదాటిగా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అయితే తెల్లవారుజామున 5 గంటలకు మొదలు పెడతారు, ఎందుకంటే సమాచారం ఇవ్వకుండా. మీ మీద దాడి చేస్తే మీ కంపెనీలు మీ ఇళ్లపై ఎలా అయితే దాడి చేస్తారో ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో ఒక టీంని ఫామ్ చేసి కనుక దాడి చేస్తే సాయంత్రానికల్లా అన్ని హాస్టల్స్ మూసేయచ్చు. ఏ హాస్టల్ కూడా తెరిచి ఉండడానికి అనుమతించబడవనే స్థితిలో అక్కడ దందా నడుస్తూ ఉంటుంది. ఏమంటారు బీజేపీ పార్టీగా మీరు? సార్ ఇప్పుడు చూసుకుంటే ఎన్నోసార్లు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మన గవర్నమెంట్ కావాలంటే అన్నిటిని ఇమీడియట్లీ క్లోజ్ చేయొచ్చు, కానీ చేయట్లేదు. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరిది తప్పు? ఎవరిది అంటే ఇప్పుడు యాజమాన్యాన్ని తప్పు, గవర్నమెంట్ కూడా తప్పు సార్. పేరెంట్స్ తప్పులేదా? పేరెంట్స్ కూడా తప్పు ఉంది సార్. ఎందుకంటే పేరెంట్స్ ఈ రోజుల్లో లక్షలు ఫీజు ఇచ్చి అక్కడ పిల్లలకి ఎలా ఉంది, కన్వీనియంట్ గా ఉందా లేదా, పీస్ఫుల్ మైండ్ తో వాళ్ళు చదువుకోగలుగుతున్నారా లేదా. ఒక విషయం సార్, ఎన్వైరన్మెంట్ ఇలా ఉంటే ఏ పిల్లలు పీస్ఫుల్ గా చదువుకోగలుగుతారు సార్? సో పేరెంట్స్ కూడా ఇలాంటి ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ చేసే ముందు 1-4 సార్లు ఆలోచించాలి సార్. అసలు మనం ఒక మిస్కన్సెప్షన్ లో ఉన్నాం. ఏంటి అంటే లక్షలు డబ్బులు కట్టే దగ్గరే మనకి ఎడ్యుకేషన్ మంచి దొరుకుతుంది అని ఒక భ్రమ అనొచ్చు.
మాయ అనొచ్చు సార్. ఎస్ సో నేను చెప్పేది ఏంటంటే అలాంటి పీస్ఫుల్ లేని ప్లేస్ లో మరియు అంత ఒత్తిడికి లోనయ్యేటప్పుడు పిల్లలకి చదువు అంత అనుకున్నంత బాగా ఎక్కదు సార్. అదొక ప్రెషర్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఉంటున్నారు. సో అందుకనే పేరెంట్స్ కూడా 1కి 10 సార్లు ఆలోచించాలి అలాంటి సంస్థలో వెయ్యాలి లేదు. ఈ రోజు అదే పేరెంట్స్ గనక అంత ఆలోచించుంటే ఇంత ముందుకు వెళ్ళేది కాదు విషయం కూడా. ఎస్ మీతో మాట్లాడతాను ప్రసన్న గారు, ఒక్క నిమిషం చెప్పండి. మన క్రాంతి కుమార్ గారు, మేడం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు లేడీస్ ఏమేమి ఇబ్బంది పడతారని. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నేరేళ్ల శారదా గారు విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వైస్ ప్రిన్సిపల్ అవే వీడియోలో కూడా చూసాం. ఎంత దారుణం అంటే ఆ మేడం వాష్రూమ్ సైడ్ వెళ్తుంటే మేడం దట్ వాష్రూమ్స్ యూఆర్ నాట్ యూజింగ్ అని చెప్తే పిల్లలు ఆల్రెడీ అక్కడి నుంచి వస్తున్నారు. అసలు ఎంత నిజంగా అనకూడదు, కానీ వాళ్ళకి పిల్లలు ఉంటారు ఆ వైస్ ప్రిన్సిపల్ కానీ డీన్స్కి కానీ వీళ్ళందరూ. కానీ వీళ్ళ కళ్ళ ముందు ఇంత దందా జరుగుతున్నా మేనేజ్మెంట్స్ ఇచ్చే జీతాలకు లోబడుతున్నారో కానీ సభ్య సమాజంలో నిజం చెప్పాలంటే విద్యార్థులు బలైపోతున్నారంటే కారణం అక్కడ ఉన్న స్టాఫ్ కూడా మెయిన్ ముద్దాయిలే. నిజంగా వాళ్ళని కనుక లోపడేస్తే ఈ కాలేజీలో చేస్తున్న హాస్టల్లో చేస్తున్న వార్డెన్ నుంచి మొదలుపెట్టి సెక్యూరిటీ గార్డ్ నుంచి మొదలుపెట్టి ఇందాక మేడం ఒక విషయం చెప్పారు, అన్పార్లమెంటరీ అభ్యూజుల లాంగ్వేజ్ వాడుతున్నారని. ఎంత దారుణమైన విషయం అంటే వాళ్ళు భయపడిపోతారన్నమాట. డబ్బులు ఇచ్చి అక్కడ స్టాఫ్తో తిట్టించుకునే దౌర్భాగ్యం ఈ భారతదేశంలో ఒక సాటి విద్యార్థికి కానీ పేరెంట్కి ఎందుకు అవసరం అండి? ఒక అడ్వకేట్గా చెప్పండి మీరు. అయితే ఇప్పుడు పచ్చిగా మాట్లాడాలంటే ఈ శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళు తోలు మందమై కొట్టుకుంటున్నారు. ఎస్, ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఆగస్టు 9వ తారీఖున మేము 60 మంది పిల్లలకు ఒకేసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పేసి ఒక్కసారి జూమ్ చేయండి దీన్ని. 60 మంది పిల్లలకు ఒకటేసారి ఫుడ్ పాయిజన్ అయితే ఆ పక్కన ఒక దిక్కుమాలిన క్లినిక్ ఎస్ఎస్వి క్లినిక్ అని, అందులో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ ఉంటాడా లేకపోతే ఏ చదువు సందేహాలని మొద్దులు ట్రీట్మెంట్లు ఇస్తారా తెలీదు. ఒక అమ్మాయి కాల్ చేసి మాకు కంప్లైంట్ ఇస్తే అక్కడికి వెళ్ళి ఏం జరిగింది అని ప్రశ్నిస్తే, ఇక గర్ల్స్ క్యాంపస్ కదా, రోడ్డు మీద నిలబడ్డా కూడా ఒక 3-4 బ్యాచ్ నీళ్ళు సెట్ చేసి పెట్టుకుంటారు అనమాట. వాళ్ళకి ఏముండదు, ఒకటే ఒక డైలాగ్ ఉంటుంది, గర్ల్స్ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్ అని చెప్పేసి అబ్బాయిల మీద పడుడు. ఇక ఆ వీడియోలు అవి ఇవి ఏమన్నా అయితే పోలీస్ స్టేషన్లో రేప్ కేసులు పెట్టేంత వరకు కూడా దిగజారిపోతుర్రు. ఒక వీడియో మనది కనుక చూస్తే మీరు అందులో ఏంటి ఈ కాలేజ్ ఎందుకు నడిపిస్తున్నారు, ఇట్లా కంప్లైంట్స్ వస్తున్నాయంటే పద నడు ఏ డిపార్ట్మెంట్ పోదాం నడు దా. ఈ రకంగా శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యంలో మొత్తము ఏ డిపార్ట్మెంట్ పోదాం నడు చూసుకుందాం దా పద అని ఈ రకంగా. ఏ డిపార్ట్మెంట్కి పోతారంటే మీకు చిన్న ఇంటరాప్షన్, ఆల్రెడీ వాళ్ళందరూ ఇలా అండర్లో పనిచేస్తున్నారు. కంప్లీట్లీ అదే, నువ్వు ఏ డిపార్ట్మెంట్ కన్నా వాడు మా మనుషులు ఉంటారు అని చెప్పేసి ఆ బలుపు మాటలు మాట్లాడిర్రు. అయితే వీటి గురించి 3వసారి ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మేము పోయి అక్కడ కంప్లైంట్స్ ఇస్తే ఆ రోజు మా మీద దాడి చేసిర్రు. ఆ దాడి చేసిన కొద్దిసేపటికే ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు వెళ్ళి మొత్తం బట్ట బయలు చేసిర్రు, అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి. ఇవాళ కూడా మీరు చెప్పిన దాంట్లో క్లియర్ గా మనం చూస్తే ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు వెళ్ళినప్పుడు అన్ని అబద్ధాలే. ఏందమ్మా ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ లేదు, కవరింగే ఉంది అని చెప్పేసి ఆమె ఆన్ కెమెరా ప్రాపర్గా ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నటువంటి వ్యక్తి వెళ్ళి స్టూడెంట్స్ ఐడెంటిటీ రివీల్ కాకుండా క్లియర్గా A to Z ఇక్కడ ఎందుకు క్లీన్గా లేదమ్మా అంటే, లేదు మేడం ఇప్పుడే క్లీన్ చేస్తున్నాము, ఆ మార్నింగ్ నుండి పైనుండి కిందికి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాము. ఇట్లాంటివన్నీ దిక్కుమాలిన ఆన్సర్లు ఇచ్చారు తప్ప ఆఖరికి ఆ పాచిపోయిన పప్పు పెడితే అది కూడా తీసుకొని దాచిపెట్టి దాంట్లో కూడా ఏదో గిమ్మిక్ చేసారు తప్ప ఏమీ లేదు అసలు ఇక్కడ. అందుకే నేను ఈరోజు ఉమెన్ కమిషన్ చైర్మన్ గారిని రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి, ఒకటి అడుగుతున్నాను ఏంది అని అంటే, దయచేసి వీటన్నిటి మీద మీరు ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. చేస్తే దట్ విల్ హ్యావ్ మోర్ లీగల్ శాంక్టిటీ. అండ్ ఇంకొకటి, మా వన్ ఆఫ్ ద గెస్ట్ ఇవాళ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను వారిని కూడా డిమాండ్ చేస్తున్నాను, మీరు కూడా ఒక చిత్తశుద్ధితోని గనక ముందుకు తీసుకొని వెళ్తే గనక ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ అడ్డమైన కోచింగ్ సెంటర్లు అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి గైడ్ లైన్స్ క్లియర్గా ఇచ్చింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి రిలీజ్ అయిందనమాట. ఇందులో క్లియర్లీ అసలు రోజుకి 5 గంటల కంటే ఎక్కువ పాఠాలు చెప్పొద్దు, ఒక్కొక్క స్టూడెంట్కి 1 స్క్వేర్ మీటర్ ఆఫ్ ఏరియా అనేది మినిమం క్లాస్ రూమ్లలో ఉండాలి, ఫుడ్ సేఫ్టీ అయి ఉండొచ్చు, సండేస్ హాలిడేస్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు బోర్డులో సండేస్ హాలిడేస్ ఉన్నాయి అండ్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము సండేస్ హాలిడేస్ ఉన్నాయి. ఇవన్నీ స్టేట్లలో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి చెప్పింది. ఇక్కడ చట్టాలన్నింటినీ అమల్లోకి తేవట్లేదు. కాబట్టి ఇక నేను ఈరోజు మన
వన్ ఆఫ్ ద గెస్ట్ ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను, ఈరోజు మీరు వెళ్ళండి అన్ని కాలేజీలకు వెళ్ళి నిలదీయడం మొదలు పెడితే ప్రతి ఒక్కడు దారిలోకి వస్తాడు. ఇవన్నీ మన బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి రూల్స్. స్టేట్ ఇదేంటి ఎడ్యుకేషన్ అనేది కాన్కరెంట్ లిస్ట్ లో వస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కిందకే ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి మీరే దీనికి చట్టాలను రూపొందించండి అని చెప్పేసి గైడ్ లైన్స్ ఇచ్చిర్రు. అందరి విద్యార్థుల యొక్క మానసిక ఒత్తిళ్లు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు గైడ్ లైన్స్ తయారు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా తుంగలోకి దొక్కి లాస్ట్ కాల్ ఒక మాట అంటారు, ఏంటంటే చలో ఏ డిపార్ట్మెంట్ కోదామన్నాడు బాబు చూసుకుందామని మాకే ధమ్కీలు ఇస్తున్నారు. క్రాంతికుమార్ గారు 9th August 2024 టు ద కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ తెలంగాణ, డైరెక్టరేట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, నారాయణగూడ, హైదరాబాద్. ఈ 9th August 24 మీరు లెటర్ రాశారు కదా, అవును. ఈ లెటర్ రాశాక నేరెళ్ళ శారద గారు వెళ్ళి విజిట్ చేశారా, దీనికంటే ముందే జరిగిందా? ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఆవిడ వెళ్లే కంటే ముందు. ఇది ఆ కాలేజ్ కి మేము మాదాపూర్ శ్రీ చైతన్యకు 3 సార్లు వెళ్ళినాం. రెండోసారి వెళ్ళినప్పుడు ఏంది అని అంటే ఫుడ్ పాయిజన్ జరిగింది, 60 మంది విద్యార్థులకు ఒకటేసారి ప్రసన్న గారు చెప్పినట్టు ఆ స్టూడెంట్స్ వయా వాట్సాప్ మెసేజ్లు ద్వారా చేస్తే ఇంకా ఆవిడ సడన్ ఇన్స్పెక్షన్ చేసింది ఎర్లీ అవర్స్. ఈ రోజు వాస్తవం కనుక మాట్లాడుకుంటే ఏంటంటే సత్యనారాయణ గారు, రాష్ట్రంలో ఇద్దరికి విచ్చలవిడిగా కంప్లైంట్లు వస్తున్నాయి. ఒకటి ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు అయితే, రెండోది మాకు. అవే రీతిలో మాకు ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నా, మేము భరించలేకపోతున్నాం. ఇది కూడా మేము ఎప్పుడు రాసినాం అంటే, ఒక స్విగ్గీ మన ర్యాపిడో నడిపించుకునే అబ్బాయి అన్న ఇగో ఇట్లా నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా వెనకాల ఒక శ్రీ చైతన్య కాలేజ్కి సంబంధించినటువంటి ఆ ఇన్ఛార్జ్ ఎవడో బండి ఎక్కిండు, వాడు ఫోన్లో తొందరగా పోని అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు చచ్చిపోతున్నారు, హాస్పిటల్లో ఉన్నారు, 60 మంది ఒకటేసారి అడ్మిట్ అయ్యారు. కాలేజ్ మొత్తం ఆ ఏరియాలో ఇంకా చుట్టుపక్కల ఉన్న అన్ని క్యాంపస్లలో, ఎందుకంటే కామన్ కిచెన్ కదా వీళ్ళకు, ఒక జాలకే వండిపించుకొని తెచ్చి ఆడ అందరికీ ఇంత వాడేస్తూ ఉంటారు ఒక్కో క్యాంపస్లో. సో అట్లా జరిగిందన్న అంటే దాని బేసిస్ మీద మేము కొంచెం ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని ఇమ్మీడియట్లీ ఆ రోజు నైట్ ఇదే టైం అనుకుంటా సుమారుగా అక్కడ కమిషనర్ గారికి ఫోన్ చేసి ఆ తర్వాత ఇన్ రైటింగ్ ఆ కంప్లైంట్ ఇచ్చినాం. దీని తర్వాత 3వసారి ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు మా మీద దాడి చేస్తే మాకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా కావాలని చెప్పేసి అప్లై చేస్తే పోలీసు వాళ్ళు మీకేం థ్రెట్ లేదని చెప్పి ప్రొటెక్షన్ ని డినై చేసిర్రు. ఇది 1 కాదు 2 కాదు, మొత్తం మాకు 3 సార్లు జరిగింది అటాక్ మా మీద. మాకు థ్రెట్ లేదని చెప్పేసి పోలీసులు డిసైడ్ చేశారు. ఈ రోజు సభ్య సమాజమే చెప్పాలి మాకు థ్రెట్ ఉందా లేదా. ఎక్కడికైనా పోతే ఈ రౌడీలు గూండాలు విచ్చలవిడిగా మా మీద దాడులు చేస్తున్నారు. సో ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఈ రోజు ఈ 3వసారి ఫుడ్ పాయిజన్ జరిగింది, ఇప్పుడు 4వసారి జరగకుండా ఆపాలి అని అంటే ప్రతి ఒక్కరం కంకణబద్దులమై పని చేసి ఒక్కొక్క కాలేజ్ మీదకి పడితేనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే మన స్వాతంత్రోద్యమంలో కూడా అప్పట్లో బ్రిటిష్ పోలీసు వాళ్ళు ఉండే, వాళ్ళు మన మీద ఎంతో జులుం చూపించారు. ఇక్కడ నిజాం పోలీసులు ఉండే, వాళ్ళు మన మీద ఎంతో జులుం చూపించారు. వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఆవాజ్ లేపినప్పుడే మనకు తెలంగాణ హైదరాబాద్ స్టేట్కి విముక్తి కానీ లేకపోతే ఆ ఇండియన్ మన కంట్రీకి ఇండిపెండెన్స్ కానీ రావడం జరిగింది. కాబట్టి ఒకటి నేను చెప్తున్నాను, ఈరోజు ప్రతి ఒక్కరూ పిడికిలి బిగించి ముందుకు నడవాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు తుమ్ ముజే ఖూన్ దో మే తుమ్హే ఆజాదీ దూంగా అని అన్నారు. ఈ రోజు మేము ప్రతి ఒక్కరిని విన్నవిస్తున్నాము, బయటికి వచ్చి మాట్లాడండి, మీతోని మేము నిలబడతాము, మీ కష్టాలన్నిటినీ తీర్చడానికి యువజన పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని చెప్పేసి ఈరోజు ప్రైమ్ 9 వేదికగా చెప్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్క పార్టీని కూడా సవాల్ చేస్తున్నాను, ఈ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఫస్ట్ కొట్లాడాలి. ఎందుకంటే ఇందులో అన్ని స్టూడెంట్ సేఫ్టీకి సంబంధించినవన్నీ పొందుపరుచున్నాయి. అండ్ ఇవి చట్టాల వారికే పరిమితం కాకుండా, ఎందుకంటే ఇప్పుడు ఆడ రూల్స్ ఉన్నాయి, మేము ప్రతి ఏడాది టాస్క్ ఫోర్స్ పెడుతున్నాం, ప్రతి ఏడాది మేము ఈ ప్రెస్ రిలీజ్లను రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఆడికే పరిమితం అయిపోతున్నారు తప్ప వీళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటలేరు. కంప్లైంట్లు ఎవరని ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి ఈ రోజు వీళ్ళందరి నడ్డి వంచి పని చేయాల్సినటువంటి టైం కూడా వచ్చింది. దానికి కంకణబద్దులమై మేమందరము యువత అంతా కలిసి అడుగు ముందుకు వేయబోతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక విద్యార్థి యువత ఉద్యమాన్ని అయితే ఈ రాష్ట్రం దేశం చూడబోతుంది. ఓకే ప్రసన్న గారు, ఫైనల్ గా చెప్పండి, సమయం లేదు. మీ బండి సంజయ్ గారు కేంద్ర సహాయ మంత్రి. ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకున్నాను సార్. చెప్పండి. ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో మినిమం క్వాలిఫికేషన్ లేని, అంటే ఆ పోస్ట్ కు తగ్గ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా హైయర్ చేసుకొని ఈ రోజు హాస్టల్స్ రన్ చేస్తున్నారు. లైక్ ఫ్లోర్ ఇన్ఛార్జెస్ అయినా ప్రిన్సిపల్ అయినా వాళ్ళు అంత క్వాలిఫైడ్ కాదు, బట్ స్టిల్ ఈ యాజమాన్యాలు వాళ్ళని హైయర్ చేసుకొని
ఈ దందా నడిపిస్తున్నారు. దీని ఒక బిజినెస్ అనాలి సార్. Yes. సో మనందరం ముందుకొచ్చి ఈ ప్రైమ్ 9 ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అందరం ప్రతి ఒక్కరము బయటకు వచ్చి అందరం ఒకటై ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ మనతో పాటు ఉంది. Yes. సో అందుకే స్టేట్ గవర్నమెంట్ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి ఇల్లీగల్ ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో Yes. అవన్నిటిని గ్యాదర్ చేసుకొని Yes. అందరినీ ఒకసారి అన్నిటిని క్లోజ్ చేయాలని నేను ప్రైమ్ 9 ద్వారా మీ చెప్పాలనుకుంటున్నాను. బండి సంజయ్ గారు కేంద్ర సహాయ మంత్రి, మన తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. నిజంగా ఏదైనా కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినవి రాష్ట్రాల మీద అధికారాలు ఉంటాయి, కానీ ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ నడిబొడ్డులోనే అంటే జిహెచ్ఎంసీ లిమిట్స్లోనే ఇంత బరి తెగించి దందా చేస్తుంటే చర్యలు తీసుకోకపోతే ఇంక సామాన్య మానవుడు గతి ఏంటి తెలుగు రాష్ట్రాల్లో? ఏమంటారు ఫైనల్గా చెప్పండి. తప్పకుండా సార్, మా సెంట్రల్ పార్టీ బండి సంజయ్ అన్న ఉన్నారు, ఆయన ద్వారా మేము ఈ సిచ్యువేషన్ ని తీసుకొని వెళ్ళి మేము మా బీజేపీ పార్టీ ద్వారా మేమైతే డెఫినెట్లీ ముందుకు వచ్చి ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రతి హాస్టల్స్కి వెళ్ళి చెక్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మేము స్టేట్ గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి మరి మేము ఇవన్నిటిని క్లోజ్ చేపిస్తున్నామని నేను ఈ ప్రైమ్ 9 ద్వారా చెప్పాలనుకుంటున్నాను సార్. ఓకే ఓకే క్రాంతి గారు చెప్పండి ఫైనల్గా. ఇప్పుడు ఇంచుమించుగా మనం ఒక 75 రోజులు, ఇంచుమించు 80 రోజులు కావస్తుంది ఈ ప్రైమ్ 9 చర్చ చేపట్టి. అనేక విషయాల మీద పోరాడం, మొత్తం కార్పొరేట్ దందా ఒక టైటిల్ పెడితే సినిమా టైటిల్గా దాంట్లో విలన్స్ ఎవరు, ఎంతమంది విలన్స్ ఉన్నారని సినిమా చూపించినట్టు అడ్మిషన్స్ మొదలుపెట్టాం, తర్వాత ఫీ స్ట్రక్చర్ మొదలుపెట్టాం, బిల్డింగ్లు మొదలుపెట్టాం, హాస్టల్స్ మొదలుపెట్టాం, సమ్మర్ వెకేషన్లో హాలిడేస్ గురించి మొదలుపెట్టాం, తర్వాత క్లాసెస్ ఆన్లైన్ సిలబస్ గురించి మొదలుపెట్టాం, తర్వాత ఫ్యాకల్టీ అన్క్వాలిఫైడ్ వారి గురించి మాట్లాడాం, తర్వాత లెక్చరర్స్ గురించి మాట్లాడాం, సూసైడ్ గురించి మాట్లాడాం, స్ట్రెస్ గురించి మాట్లాడాం. మొత్తం ఒక ఇంచుమించు ఒక 40-50 రకాలుగా మొత్తం దందాలో ఇవన్నీ కీలకమైన భూమికలు మాట, వీటి గురించి మాట్లాడాం. అయినా నిమ్మకు నీరెత్తినట్టు నాకేమీ పర్వాలేదులే, నాకు గవర్నమెంట్ అండదండలు ఉన్నాయి, మేము డబ్బులు పోస్తే మేము ఎవరినైనా కొనేస్తామని ఆ ధైర్యం వెనకాల సామాన్య మానవుడు కష్టం ఉందంటాను నేను. కరెక్ట్ అన్నారు. ఈ సామాన్య మానవుడు ఒక కష్టమే వాళ్ళకి ధైర్యం, డబ్బే ధైర్యం. డబ్బుతో ఏదైనా చేయొచ్చు, కానీ చరిత్ర చెప్పిన నిజమేంటో తెలుసా? ఒక సామాన్యుడి కష్టాన్ని గనక మనం అది గనక ఒక పద్ధతిగా వాడకపోతే రానున్న రోజుల్లో అది కర్మగా తయారయ్యి ఎవరైతే ఈ అణగారిన ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన కోట్లాది రూపాయలు దందా చేసి కార్పొరేట్ సంస్థలకి లేకపోతే పార్టీలకి ఫండ్ ఇస్తే ఈరోజు ఒకరోజు లేట్ అవ్వచ్చు సుమా, కానీ ఏదో రోజున మీరు సభ్య సమాజానికి సమాధానం చెప్పాలి. ఏదేమైనా దేవుడికి కూడా సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికైనా విద్యని వ్యాపారంగా మార్చకండి. విద్య అనేది సామాన్య మానవుడికి అందుబాటులో ఉండాలి. చిన్న కూరగాయలు రేట్లు పెరిగితేనే గగ్గోలు పెడతాం. అటువంటి పేరెంట్స్ మీ పిల్లల భవిష్యత్తుని ఫీజులు పెంచుతుంటే, అలాగే కోట్లాది రూపాయల దందా చేస్తుంటే, నాసిరకమైన ఫుడ్ పెడుతుంటే, హాస్టల్లో పిల్లలు ఉరేసుకుని చచ్చిపోతే మాలాంటి ప్రైమ్ 9 ముందుకు వస్తే మీరు కూడా ఒక అడుగు ముందుకేస్తే మేము 100 అడుగులు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మీరు మారాలని మా ప్రయత్నం. మీరు మారే వరకు మా ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తూనే ఉంటాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొన్న ప్రసన్న గారికి, క్రాంతి కుమార్ గారికి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.